అన్ని ముచ్చట్లు చెప్తున్నారు గాని యాదాద్రి గుట్ట మీద అయ్యేటి సామివారి బ్రహ్మోత్సవాల ముచ్చట్లు చెప్తలేరు. అయ్యాలొక్కనాడు రేపటికెంచి సాలైతే అని చెప్పిండ్రు. మళ్ళా దినాన్ చూస్తున్నాం సామివారి పూజలు ఎట్లెట్లయితున్నాయి అనేటిది చూపెడతారేమో అనుకుంటే అస్సలు చూపెడతలేరు అని గరంగాకుండ్రి. మిమ్మల్ని నారాజ్ చెయ్యొద్దనే ఇలా సామివారి ఎదుర్కొల్ల ముచ్చట్లు పట్టుకొచ్చిన చూడుర్రి. యాదగిరిగుట్ట నరసన్న పెద్ద పండుగ జోరుగా నడుస్తుంది. 11 వద్దులయ్యేటికి పండుగ 8 వద్దులకు వచ్చింది. అట్ట 8వ నాడు శ్రీరామ అలంకారం వేసుకుని హనుమంత వాహనం మీద ఊరేగిండు నరసన్న. తిరుమాడ వీధులల్లో సాములోరు ఊరేగుతుంటే నరసన్నను చూసేతందుకు వచ్చిన భక్తులది ఒక మురిపెం కాదు. ఇవాళ మాపడికి సాములోరి తిరు కళ్యాణం కార్యం నడుస్తుంది. అందుకనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గుడిపెబ్బ ఇద్దరు కలిసి పట్టుబట్టలు తలంబ్రాలను మోసుకొచ్చారు. మాపడికి కళ్యాణం అవుతుంది కాబట్టి పిల్ల తరపులకు పిల్లగాని తరపులకు నడుమ ఎదుర్కోళ్ల కార్యం నడిచింది. వేద మంత్రాలు వేద పారాయణాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నడిచింది సాములోరి ఊరేగింపు. కళ్యాణం ఒడిచినాక ఐతారం నాడు దివ్య విమాన రథోత్సవం కార్యం ఉంటది. ఆఖరి నాడు అంటే 11వ తారీఖు నాడు అష్టోత్తర శతకటాభిషేకం కార్యంతో నరసన్న పెద్ద పండుగను ముగిస్తారు గుడి పెద్దయ్యవార్లు. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ నిత్య కళ్యాణం కార్యమే పెట్టలేదు ఇయ్యాడు. ఏదైతే గాని వేద మంత్రోచ్చరణలు ఆస్థాన విద్వాంసులతోని మంగళ వాయిద్యాలు భక్తుల జయ జయ ధ్వానాలతోని దేవుని పండుగ మాత్రం మస్తు సంబరంగా నడుస్తుంది అనుకో రాదు.